హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు మనం 2025లో మ్యూచువల్ ఫండ్లు ఐపీఓలలో పెట్టుబడి పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. అదేంటో ఈ రోజు తెలుసుకుందాం. 2021లో 96% ఐపీఓలలో పాల్గొన్న మ్యూచువల్ ఫండ్లు 2025లో జూలై వరకు కేవలం 68% ఐపీఓలలో మాత్రమే భాగమయ్యాయి. ఇప్పుడు చాలా చిన్న కంపెనీలు తమ ఐపీఓలను తీసుకొస్తున్నాయి. వాటి మార్కెట్ క్యాప్ చాలా తక్కువగా ఉంది. ఉదాహరణకు 1000 కోట్ల కంటే తక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు చాలా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ కి పెద్దగా పెట్టుబడి పెట్టాలంటే కనీసం 2000 నుంచి 3000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉండాలి. చిన్న ఐపీఓలలో ఎక్కువ డబ్బు పెట్టడం కష్టం, ఎందుకంటే అవి ఫండ్స్ యొక్క మొత్తం పోర్ట్ఫోలియోలో ఒక చిన్న భాగం మాత్రమే అవుతాయి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు చాలా పెద్దగా పెరిగాయి. 2020లో 27 లక్షల కోట్ల ఉన్న మొత్తం ఆస్తులు 2025లో 75 లక్షల కోట్లకు పెరిగాయి. కొన్ని ఫండ్స్ అయితే ఒక్కొక్కటి 30,000 కోట్లకు పైగా వ్యవహరిస్తున్నాయి. ఇంత పెద్ద ఫండ్స్ 1000 కోట్ల ఐపీఓలలో 1% పెట్టుబడి పెట్టాలంటే 10 కోట్లు అవుతుంది. అది వారి మొత్తం ఆస్తుల్లో చాలా చిన్న మొత్తం. గత కొద్ది సంవత్సరాలుగా చాలా ఐపీఓలు లిస్ట్ అయిన తర్వాత ఆశించినంతగా లాభాలు ఇవ్వడం లేదు. 2025లో సగటు లిస్టింగ్ గెయిన్స్ కేవలం 12.9% మాత్రమే. ఇది 2024 మరియు 2020తో పోలిస్తే చాలా తక్కువ. 90 రోజుల తర్వాత కూడా సగటున 9.2% మాత్రమే లాభాలు వస్తున్నాయి. దీంతో ఐపీఓలలో పెట్టుబడి పెట్టడం అంత లాభదాయకంగా ఉండడం లేదని ఫండ్స్ భావిస్తున్నాయి. ఐపీఓ మార్కెట్లు ఒక సైకిల్లో ఉంటాయి. కొన్నిసార్లు కంపెనీల షేర్ల ధరలు బాగా పెరిగి అసలు విలువకు మించి ఉంటాయి. అటువంటి సమయంలో ఫండ్స్ పెట్టుబడి పెట్టడానికి వెనకాడుతున్నాయి. కన్క్లూజన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలిక పెట్టుబడిదారులుగా వ్యవహరిస్తున్నారు. ఐపీఓలో లిస్ట్ అయిన ఒక సంవత్సరం తర్వాత కూడా వారు కేవలం 3వ వంతు షేర్లను మాత్రమే అమ్ముకుంటున్నారు. అయినప్పటికీ పైన చెప్పిన కారణాల వల్ల వారు ఇప్పుడు కేవలం పెద్ద మార్కెట్ క్యాప్ ఉన్న మంచి వాల్యుయేషన్ మరియు మంచి భవిష్యత్తు ఉన్న కంపెనీల ఐపీఓలలో మాత్రమే పెట్టుబడి పెడుతున్నారు.